ప్యాటర్న్ చీఫ్గా ఉంటారు సాల్సాకి. అలాగే సెకండ్ హైయెస్ట్ జడ్జి వచ్చి ఈసీకి ఉంటారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉంటారు. అట్లాగే ఫస్ట్ జడ్జి గారు కూడా ఈ కంపెనీలో మెంబరే. అలాగే మండల స్థాయిలో కూడా అధికారం అదేం చెప్తుందంటే ధనిక పేద తారతమ్యాలు లేకుండా కులం మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఉచితంగా సమానంగా అందాలి. డబ్బున్న వాళ్ళు న్యాయవాదం పెట్టుకుంటారు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ఆర్టికల్ మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఆ ఆర్టికల్ ఆధారం చేసుకుని అది సెక్షన్ 12 ఏం చెప్తుందంటే మహిళలకి, షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి, అలాగే డిజబిలిటీ పీపుల్కి, అలాగే జైల్లో ఉన్న వాళ్ళకి, వరద బాధితులకి, ఇంకా మనకి కొన్ని సెక్షన్లో చాలామంది ఉన్నారు. సెక్షన్ 12 అది. దాని ప్రకారం అందరికి కూడా ఉచితంగా న్యాయం అందిస్తారు. ఎక్కడ అందిస్తారు? నల్సా, సల్సా, డిఎల్ఎస్ఏ జిల్లా స్థాయిలో అయితే ఎక్కడైతే మనకి ఏలూరులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది ఆఫీసు, దాంట్లో నేను సెక్రటరీ, ఈ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చేసి చైర్పర్సన్గా ఉంటారు. సో మీరు ఆ అడ్రస్ మీకు బోర్డు మీద డిస్ప్లే అవుతుంది కదా, అది నంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఓన్లీ న్యాయపరమైన సమస్య కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ. మీరు ఆ ఫోన్ చేస్తే 555100 ఉంచారా, అది వచ్చేసేసి నల్సా దగ్గర ఉంటుంది. ఇది మరాఠీ కానీ ఏం మాట్లాడినా సరే మీకు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసి మీ ప్రాబ్లమ్ని వెంటనే నోట్ చేసుకుని మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అన్ని స్టేట్స్లో కూడా సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ ఆఫీస్ నెంబర్ మీరు చేస్తే నేనే రిసీవ్ చేసుకుంటాను. మీ ప్రాబ్లం ఏదైనా సరే మీరు చెప్పచ్చు, నాతోనే మాట్లాడచ్చు. సో ఇదంతా కూడా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా మీకు న్యాయ సలహాలు కానీ ఇస్తాము. అట్లాగే మీ సమస్య జటిలమైతే కనుక మీకు ఉచితంగా ఒక న్యాయవాదిని ఇస్తాము. మీరేమి రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. ఇది మీ ఇంట్లో మీ నైబర్స్ చెప్పండి, మీ ఇంట్లో పేరు ఉంటారు. ఇది సెల్ ఫోన్ నెంబర్ అనేది 5 నిమిషాలు ఇట్లా కొడితే ఇట్లా హెడ్ 48 నుంచి ఇట్లా కట్ అయిపోయింది ఒక అమ్మాయి.